హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పూజ అయితే మాత్రం ఇలా జరిగింది. అండ్ ప్రతి శుక్రవారం లాగే ఈ శుక్రవారం కూడా అమ్మవారికి, ఎవరైతే లక్ష్మీ అమ్మవారికి అయితే నేను 108 రెడ్ ఫ్లవర్స్తో కుంకుమ పూజతో పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. అక్కడ అయ్యవారిని యథావిధిగా ప్రతి వారం లాగే ఈ వారం కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ మా దుర్గమ్మనైతే మొగలి కుంకుమతో కుంకుమార్చన చేసుకున్నాను. అయ్యవారిని పక్కన పెట్టాను. అయ్యవారు నామాలు అయితే కరిగిపోయాయి అనమాట. పైన కరెక్ట్గా వాటర్ శిరస్సు మీద పడడం వల్ల నామాలు జారిపోయాయి. తడివి వెంటనే పెట్టడం వల్ల అలా అయిందనమాట. అందుకే అయ్యవారు బోడిగా కనబడుతున్నారు. ఒకసారి పెట్టిన తర్వాత కదప కొడతానే ఇంకా ముట్టుకోలేదు. సాయంత్రం మళ్ళీ పెడదామని చెప్పేసి వదిలేశాను. అండ్ కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. వన్స్ కార్తీక మాసం స్టార్ట్ అయింది ఎప్పుడో ఇంకా మనకి పూజలని, గుడులని, సోమవారాలని, ఇంకా ఏకాదశులని, ఇంకా అవి కాకుండా నోములు ఉన్న వారికి నోములు ఉంటాయి కదా. మాకు కూడా కార్తీక నోము ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. పెసర బూర్లు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నోముకి తగ్గట్టు బూర్లు అయితే ప్రిపేర్ చేస్తారు కదా. మాకైతే పెసర బూర్లు అనమాట. ఒక్కొక్కరికి మినపప్పు, శనగపప్పు బూర్లు ఉంటాయి. అలా అంటే వాళ్ళ వారసత్వం, వాళ్ళ ఇంటిది ఆనవాయితీ ప్రకారం ఎవరికి ఏమున్నాయో అవి చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండి, సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఇంకా బూర్లు తిని ఉపవాసం, అదే చంద్రుణ్ణి చూసి నీళ్లు జల్లుకొని అప్పుడు ఉపవాసం అయితే చెల్లిస్తాను కదా. వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు పూజలు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఏకాదశి ఒకటి ఉంది. ఏకాదశి రోజు ఏం చేయాలో కూడా అందరికీ తెలిసిందే కదా. మన ఉసిరి చెట్టుకి అండ్ మన తులసమ్మకి కళ్యాణం అయితే చేస్తారు కదా. అది కూడా ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం ఇంకొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఇంకొంచెం బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎటువంటి ఆటంకం రాకుండా అవ్వాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ చాలామంది నాకు ఒకటి అడుగుతున్నారు, అక్క మీరు రోజు హెడ్ బాత్ చేస్తారా, రోజు పూజ చేసుకుంటారు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ నేనైతే మాత్రం రోజు హెడ్ బాత్ చేస్తానండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట. అలవాటు అయిపోవడం వల్ల ఏంటంటే ఒకరోజు చెయ్యకపోయినా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా పూజ మా వారు చేసినా సరే, నేను చేసినా సరే, ఇద్దరం రోజు హెడ్ బాత్ అయితే అలవాటు అయిపోయింది. కానీ మీరు హెల్త్ రిలేటెడ్గా అంతా బాగుంది అనుకుంటేనే హెడ్ బాత్ చేయండి. లేదు అంటే మాత్రం తల మీద నీళ్లు జల్లుకొని నుదుటిలో, పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా సరే నుదుటిలో కుంకుమ పెట్టుకుంటే సరిపోతుందంట. హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ వారాలు బట్టి హెడ్ బాత్ అయితే చేసుకోండి. సాటర్డే అయితే కంపల్సరీ చేస్తాం మేమైతే మాత్రం. చిన్న పాపకు కూడా స్కూల్ ఉన్నా సరే నేను మార్నింగే లేపేసి ఫస్ట్ హెడ్ బాత్ చేసేసి ఆరబెట్టేస్తాను అనమాట జుట్టు. ఎందుకంటే అదొక అలవాటు కింద మారాలి. బాబైనా పాపైనా ఎవరైనా సరే, పిల్లలు ఎవరైనా సరే శనివారం అనేది తల స్నానం మాత్రం కంపల్సరీ చేసుకోవాలన్నమాట. మేమైతే అది మాసిన బట్ట కూడా ఆ రోజు అంటే ముందు రోజు వేసుకుని ఇలా వేసి అలా ఇప్పిన బట్ట కూడా వేయమన్నమాట. సాటర్డే కొంచెం సెంటిమెంట్ ఎక్కువ, ఫ్రైడే కూడా ఎక్కువే. ఎందుకంటే ప్రతిరోజు నేను హెడ్ బాత్ చేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అలవాటు లేని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకండి. చూసుకొని వారాల ప్రకారం చేసుకోండి. ఇంకా హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో అది కలిసినప్పుడు మాత్రం కంపల్సరీ హెడ్ బాత్ చేసి దీపం పెట్టండి. ముందు మాత్రం అసలు పెట్టకండి. ఆ విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంకా అవసరం లేదు. ఇంకా మా నార్మల్ టైంలో మామూలుగా మీరు హెడ్ బాత్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదనమాట. అంటే నన్ను అడిగారు కాబట్టి నా పర్సనల్గా నేను నా సజెషన్ ఏంటంటే, మీకు అనుకూలత బట్టి, మీ హెల్త్ రిలేటెడ్గా హెల్త్ అనుకూలిస్తే మాత్రం చేయండి, లేకపోతే చేయొద్దు. అండ్ నేనైతే మాత్రం రోజు చేసుకుంటాను. ఈరోజు పూజ వచ్చేసరికి ఇలా జరిగింది. ఈరోజు మీరు కనిపెట్టారో లేదో తెలీదు. ఇప్పుడు మనం ఈ సైడ్లో ఇత్తడి దీపాలు అయితే పెడతాం కదా. ఈ రోజు అయితే మాత్రం నేను ఇలా మట్టి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. మొన్న దివాళీకి తెచ్చిన కొత్త ప్రమిదలు ఉన్నాయి కదా, అవి శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. నాకెందుకు ఇవాళ మట్టి ప్రమిదలు పెట్టాలనిపించింది అంటే నిండుగా అనిపిస్తుందేమో అని చెప్పేసి పెట్టాను. అవి అలవాటు అయిపోవడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ బాగుంది, చాలా బాగానే ఉంది. నాకైతే నచ్చింది అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లక్ష్మీ అమ్మ పూజ గురించి చాలామంది అడిగారు. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం పెట్టాము, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వీడియో ఆల్రెడీ ఉంది, వెళ్ళి చూడండి. కానీ ఆర్థిక పరంగా, అప్పుల పరంగా ఎవరైతే కొంచెం కాదు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నా ఒక 2-3 వీక్స్ చేసి చూడండి, మీకే చేంజెస్ అనేది తెలుస్తుంది అనమాట. నాకు ఈ పూజ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలా బాగుందండి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చేసుకుంటే మంచిది. చేస్తే ఏదో అవుతుందా లేదని
మనసులో పెట్టుకోకండి. అవుతుందని చెప్పేసి అమ్మ మీద భారం వేసేసి మీరు పూజ అయితే స్టార్ట్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ప్రతి శుక్రవారం నాకు దుర్గమ్మకు పూజ చేసుకోవడం అలవాటు కాబట్టి నేను దుర్గమ్మతో పాటు లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి కలిపి ఇలా పీఠం పెట్టుకొని ప్రతి వారం కూడా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, అక్క ప్రతిరోజు ప్రతి వారం పీట పెట్టుకొని చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి వారం నాకైతే అలవాటు అయిపోయింది. అమ్మవారికి అయితే నేను దగ్గర 9 వారాలు పూజ చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి నేను బ్రేక్ ఇవ్వలేదు. 9 వారాలు కంప్లీట్ అయిపోయాయి కదా అని ఆపలేదనమాట. ఇంకా కంటిన్యూగా అలా చేస్తూనే ఉన్నాను. ఇంకా ఆవిడ నాకు ఓపిక ఇచ్చినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. 7 శనివారాల వ్రతాలు అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మంత్లో కార్తీక మాసంలోనే స్టార్ట్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ అనమాట. వన్స్ మనం సప్త శనివారాల వ్రతాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో కంటిన్యూగా 3 వీక్స్ మాత్రం అస్సలు అంటే అస్సలు బ్రేక్ రాకూడదండి. అందుకోసం అని చెప్పేసి అమ్మాయిలకి డేట్స్ అవి ఉంటాయి కదా, అది చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్స్ డేట్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఎలాగైనా సరే 3 వీక్స్ అయితే మీకు గ్యాప్ రాదు. కాబట్టి గ్యాప్ కనుక వచ్చినట్టయితే మీరు మళ్ళీ మొదటి వారం నుంచే చేయాలి. అందుకోసమని చూసుకొని చేసుకోండి. కానీ కార్తీక మాసం కూడా చాలా మంచిది కదా స్టార్ట్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయ్యవారి పూజలు కూడా పూర్తయిపోయావండి. కానీ ఈసారి మాత్రం అవ్వలేదు, ఇంకా మొదలు కూడా పెట్టలేదు. ఈసారి మాత్రం ఇంకా ఈ కార్తీక మాసంలోనే నెక్స్ట్ వీక్ కాకుండా అంటే ఈ శనివారం కాకుండా రేపు కాకుండా వచ్చే శనివారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఆ తండ్రి రయ్య నా ప్రాప్తి అంటే ఏమిటంటారు, ఎలా చేయించుకుంటాడో అతని చేతుల్లోనే ఉంది. ఎందుకంటే శుక్రవారం పూజ మళ్ళీ శనివారం కింద పీఠం పెట్టుకున్న పూజ అంటే కొంచెం నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఎలా చేస్తానో ఎలా మేనేజ్ చేస్తానని చెప్పేసి, కానీ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అది మాత్రం పక్కా. ఎలా అయినా చెయ్యాలి అనుకునే సంకల్పం అంటే ఆలోచన మనలో ఉంటే ఆటోమేటిక్గా అది సాధిస్తాం అనమాట. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, ఏదైనా నీ చేతుల్లో ఉంది తండ్రి, నువ్వే చేయించుకో అని చెప్పేసి మొదలు పెడతాను. అవి అలాగే అయిపోతాయి హ్యాపీగా కూడా. అయ్యవారిని ఇలా కింద పెట్టుకొని పూజ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా మనసుకి ప్రతి శుక్రవారం కూడా మా ఇంట్లో ఒక పండగ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది అనమాట. చాలా పీస్ ఆఫ్ మైండ్గా వారం ఇలా గడిచి అలా వచ్చేస్తుంది. ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. వారం అంటే ఈ శుక్రవారంకి మళ్ళీ శుక్రవారం వెంటనే వచ్చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ మాత్రం ఏదో చాలా రోజుల తర్వాత పూజ చేసిన ఫీలింగ్ అనిపించింది. ఈసారి మాత్రం అలా లేదు, వెంటనే వచ్చేసినట్టు అనిపించింది. ప్రతి వారం మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడం, లక్షవారం అనేసరికి అదంతా ఒక పండగ అయితే ముందు రోజు వెళ్ళి ఎలా కొనుక్కుంటామో అలా అనిపిస్తుంది అనమాట నాకు. ప్రతి శుక్రవారం మా ఇంట్లో పండగే. అమ్మ ఇంట్లో ఉందంటే ప్రతిరోజు పండగే. నాకైతే మాత్రం ఆవిడ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏ బాధ వచ్చినా ఆవిడతో చెప్పుకోవాలనిపిస్తుంది. ఏం చెప్పాలన్నా ఫస్ట్ ఆవిడతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అదంతా ఒక కనెక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను ఎందుకు అంటున్నానంటే, ఏ బాధ వచ్చినా ఎవరికో చెప్పుకుంటే తీర్చారు. నేను లాస్ట్ వీడియోస్లో కూడా అదే చెప్పాను మీకు. వచ్చి నీ మనసులో ఉన్నదంతా ఒక గంట, అరగంట, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని నీ మనసులో ఆవిడని తలుచుకొని ఆవిడని చూస్తూ నీ బాధ అంతా చెప్పు. ఈవెన్ నెక్స్ట్ డేకి నీకు రిలీఫ్ అండ్ దానికి ఒక ఇదైతే దొరుకుతుంది అనమాట, సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ప్రతిసారి నేను అదే చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ఇంతవరకు ఆవిడ కష్టం రానివ్వలేదు. నేను ఆవిడని ఎప్పుడైతే ఇంట్లో ప్రతిష్ఠించుకున్నానో అప్పటి నుంచి నాకు ఎటువంటి ఇది కూడా లేదండి. నేనైతే సెల్ఫ్గా నాకు అయ్యినది మీకు చెప్తున్నాను అనమాట, షేర్ చేసుకోవాలనిపించి. చాలా మంచిగా ఉంది. మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి అని నేను, మీ ఇష్టం, అది ఏ దేవుడు నమ్ముకున్నా ఎవరైనా అందరూ ఒక్కటే. లోకాలు లేలే తల్లి దుర్గమ్మ, ఆ తండ్రి, అన్ని అవతారాలు ఆలివే, అంతా వాళ్ళే, జగత్ అంతా మొత్తం అంతా వాళ్ళే. కాబట్టి మీరు ఏ దేవుడు నమ్ముకున్నా ఎవరు నమ్ముకున్నా వాళ్ళు తలుచుకొని బయట వాళ్ళకి చెప్పే కన్నా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అమ్మవారితో షేర్ చేసుకోండి. అమ్మవారినే చెప్తున్నాను కదా, మీరు ఎవరైతే వాళ్ళు, బాబా అయితే బాబా, వెంకటరమణమూర్తి అయితే వెంకటరమణమూర్తి, శివుడు అయితే శివుడు, అలా అనమాట. ఎవరైతే వాళ్ళతో చెప్పుకుంటేనే మన బాధ అనేది తీరుతుంది అనమాట. పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా ఏ విషయం కూడా షేర్ చేయకండి. పర్సనల్ అనుకునే విషయం అస్సలు ఏమీ షేర్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర బాగానే వింటారు, పక్కకి వెళ్ళిన తర్వాత అది మన అలుసుగా తీసుకొని ఇంకొకరికి షేర్ చేస్తారనమాట. అవకాశం మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి అస్సలు. ఎందుకంటే మన దగ్గర బాగానే మాట్లాడతారు, బయటికి వెళ్ళి మన గురించి వేరే వాళ్ళ దగ్గర చులకన చేసి చెప్తారనమాట. అందుకని చెప్తున్నాను, నీ బాధ, నీ ప్రాబ్లం ఏదున్నా ఒకటి ఇక్కడ చెప్పుకోండి, 2 మీ భర్తతో షేర్ చేసుకోండి, మీ భార్యతో షేర్ చేసుకోండి. అదే మంచిదన్నమాట. ఈవెన్
అక్క చెల్లెలతో కూడా షేర్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే, తప్పుగా అనట్లేదు, చెప్తున్నాను. సొంత వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము, ఏది కూడా చులకన అయిపోతాం అనమాట. ఒక్కొక్క టైంలో నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ, ఎందుకంటే అది నిజం, వాస్తవం అనమాట. ఈరోజు పూజ అయితే మాత్రం ఇలా జరిగింది. ఈ పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.